హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సిరి ఛానల్. ఈరోజు మనము మునక్కాయ టమాటా కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ కర్రీ చాలా టేస్ట్ ఉంటుంది. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని దాంట్లో నూనె పోసుకొని ఆవాలు జీలకర్ర వేసుకొని పచ్చిమిర్చి వేసుకోవాలి. అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ మంచిగా ఫ్రై కావాలంటే దాంట్లో కొద్దిగా ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకున్న తర్వాత అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత పుదీనా వేసుకోండి. పుదీనా వేసుకున్న తర్వాత అది కొద్దిగా మంచిగా కలుపుకున్న తర్వాత దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పసుపు వేసుకోండి. పసుపు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దాంట్లోనే మునక్కాయలను వేసుకోవాలి. మునక్కాయలను కొద్దిగా పొట్టు తీసుకోవాలి. పొట్టు తీసుకొని మనం ఇలా దాని చివర్లు పట్టుకొని ఇలా అంటే మొత్తం వచ్చేస్తుంటుంది పీల్ చేస్తే. అలా చేసుకొని మంచిగా కడుక్కొని మునక్కాయలను చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని దీంట్లో వేసుకోవాలి. అవి మంచిగా కొద్దిగా ఉడికినట్టు కావాలి కాబట్టి కొద్దిసేపు మూత పెట్టుకోవాలి. మునక్కాయలు ఉడికిన తర్వాత దీంట్లో టమాటాలు వేసుకోవాలి. టమాటాలు వేసుకున్నాక దీంట్లో ఉప్పు వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని కారం కూడా వేసుకోవాలి. దాంట్లోనే కొద్దిగా జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలి. మంచి టేస్ట్ వస్తుంది జీలకర్ర మెంతుల పొడితో. కొద్దిగా వేసుకోవాలి, ఎక్కువ కాదు. టమాటాలు కొద్దిగా ఉడకాలంటే మంచిగా మూత పెట్టుకొని కొద్దిసేపు ఒక 2-3 నిమిషాల తర్వాత ఉడికిన తర్వాత నేను పాలమీగడ వేశాను. మంచిగా ఉంటుంది టేస్ట్ కర్రీ పాలమీగడ వేసుకుంటే. దీని తర్వాత మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని కొద్దిసేపు ఉడకనివ్వండి. దాంట్లోనే కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఇప్పుడు మునక్కాయ టమాటా కర్రీ రెడీ అయిపోయింది. ఇది చాలా చాలా టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ఇంట్లో చేసుకొని మీ పిల్లలకు మీ ఫ్యామిలీకి పెట్టండి. ఈ వీడియో మీకు చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. Please like, share, subscribe to Siri channel.